రాజధానిలో భూముల కేటాయింపుపై చర్చించింది కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు అమరావతిలో భేటీ అయ్యారు. భూముల కేటాయింపుల విషయంలో ఏం చేద్దాం, ఎలా చేద్దామనే అంశాలపై సబ్ కమిటీ సభ్యులు చర్చించారు. ఇప్పటికే కంపెనీలకు కేటాయించిన భూములను పరిశీలించి కొత్త పరిశ్రమలకు జరపాల్సిన కేటాయింపులపైన కమిటీ సభ్యులు చర్చించినట్లు తెలుస్తుంది. అలాగే అమరావతి అభివృద్ధికి చేపట్టాల్సిన ప్రణాళికలపై కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. రాజధానిలో భూముల కేటాయింపుపై చర్చించింది కేబినెట్ సబ్ కమిటీ. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా విజయవాడ కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు అమరావతిలో భేటీ అయ్యారని తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? లక్ష్మి, రాజధానిలో భూ కేటాయింపులకు సంబంధించి ప్రైవేట్ సంస్థలకు సంబంధించినటువంటి భూముల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశాలపైన ఈరోజు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం సచివాలయంలో జరిగింది. గతంలో జరిగినటువంటి భూములు కేటాయించినటువంటి సంస్థలతో చర్చించాలని చెప్పి సిఆర్డీఏకి సంబంధించినటువంటి అధికారులను కేబినెట్ సబ్ కమిటీ ఆదేశిస్తుంది. ఎందుకంటే గత 5 ఏళ్ల కాలంలో రాజధానికి సంబంధించిన అంశంపైన ఏర్పడినటువంటి గందరగోళ పరిస్థితులు, మూడు రాజధానులకు సంబంధించినటువంటి అంశంపైన అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ తిరిగి రాజధానికి సంబంధించినటువంటి అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మళ్ళీ పొడవు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి రాజధాని అనేటువంటి ఒక హామీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వం 3 ముక్కలతో భూములు పొందినటువంటి సంస్థలను నిర్మాణానికి ముందుకు రాకుండా అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి వాళ్ళ నమ్మకం కల్పించడం, రాజధానికి గతంలో కేటాయించినటువంటి భూములకు సంబంధించిన సంస్థలను ఆహ్వానించడం, వారికి భరోసా కల్పించడం, అదేవిధంగా అమరావతిని పూర్తి స్థాయిలో నిర్మిస్తామని చెప్పి హామీ ఇచ్చి వారికి ధైర్యం కల్పించడం, అమరావతి నిర్మాణాలను ప్రారంభించడం, అదేవిధంగా గతంలో మధ్యలో నిలిచిపోయినటువంటి పనుల టెండర్లు రద్దు పైన కూడా కమిటీ నివేదికను వచ్చే కేబినెట్ లో పెట్టేందుకు నిర్ణయించారు. కేబినెట్ ఆమోదం తర్వాత రీటెండర్లు పిలిచేందుకు సన్నాహాలు చేస్తారు. ఇక అదే సమయంలో అమరావతిలో ప్రాజెక్ట్స్ వేగవంతం చేయాలని చెప్పి కూడా నిర్ణయించారు. గతంలో భూములు కేటాయించిన సంస్థల త్వరగా నిర్మాణం ప్రారంభించేలా వారితో చర్యలు సంప్రదింపులు చేయాలని చెప్పి నిర్ణయించారు. అందరినీ ఒక సమావేశపరిచి వారితో మాట్లాడి చర్చించి ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో 10 రోజులకు ఒకసారి కేబినెట్ కి సంబంధించినటువంటి సబ్ కమిటీ సమావేశం కావాలని చెప్పి కూడా నిర్ణయించినటువంటి సిచ్యువేషన్ ఉంది.